హాయ్ అండి. ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మొత్తానికి టీటీఎఫ్ టికెట్ టు ఫినాలే టికెట్ అవినాష్‌కి వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అలానే నిజం ఎంత? ఏమన్నా ఫాల్స్ లీక్‌లు ఏమైనా ఇస్తున్నారా? దీనికేమైనా స్ట్రాటజీ ఉందా? మేబీ ఈ మధ్య మనకి ఎలిమినేషన్స్ అప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. బిగ్ బాస్‌లో కొంత మనకి బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే చాలా మందికి అక్కడ వాళ్ళకి కొన్ని సోర్సెస్ ఉంటారు. ఆ హౌస్‌లో పనిచేసే వాళ్ళు గాని, వాళ్ళ ద్వారా వీళ్ళు వార్తలు తీసుకుంటారు. కొంత కావాలనే ఏమైనా ఫాల్స్ రిపోర్ట్స్ వస్తున్నాయా? ముందు ఒక విషయం వస్తుంది. తర్వాత ఇంకో విషయం వస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువ జరిగింది అట్లా. ఎందుకంటే బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా సార్లు అది వాళ్ళు మళ్ళీ మార్చుకుంటూ వచ్చారు. బయటికి అప్డేట్ అయిన తర్వాత ఇది తప్పు అప్డేట్ వచ్చింది మళ్ళీ ఇది అని. అట్లా ఏదన్నా కావాలని సర్క్యులేట్ చేస్తున్నారా? ఒకవేళ నిజంగా అవినాష్‌కి గనుక వచ్చి ఉంటే సో ఇది మామూలు ట్విస్ట్ కాదు. దీనివల్ల కన్ఫర్మ్‌గా ఎవరికో ఒకళ్ళకైతే టాప్ 5 బెర్త్ లూజ్ అయినట్టు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే అవినాష్‌కి ఎందుకు రాకూడదు? అవినాష్‌కి రావడం ఏంటి అసలు అని ఒక ఆలోచన వస్తది. అలా అనుకోకూడదండి. బిగ్ బాస్ హౌస్‌లో ఈ మధ్య ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా మామూలు టఫ్ కాంపిటీషన్ ఇవ్వట్లేదు. చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈసారి మేము కామెడీయే కాదు. మేము ఎక్కువ అన్నీ చేయగలుగుతాము. మేము ప్రతి టాస్క్‌లో మా ఎఫర్ట్స్ పెడుతున్నాము. మేము మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం టాప్ 5లోకి వెళ్ళాలి అనే కోరిక ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు గట్టిగానే కష్టపడుతున్నారు. అలానే షాక్ ఇచ్చింది రోహిణి. అలానే షాక్ ఇచ్చాడు అవినాష్ కూడా. మరి చివర్లో వాళ్ళు పెట్టిన టాస్క్ ఏంటి? టాస్కేనా? ఇంకేదన్నా బిగ్ బాస్ ట్విస్టులు పెట్టాడా? బిగ్ బాస్ ఎలాంటి మాయ చేశాడు? మొత్తానికి బిగ్ బాస్ చేసిన మలుపుల్లోనూ ఎవరికి ఎప్పుడు ఎలా టర్న్ అయిందో తెలియదు కాబట్టి ఒకవేళ వాస్తవం అయితే అవ్వకపోయినట్టయితే మాత్రం నో డౌట్ ఇంకా అది ఇంకే విధంగా వెళ్తుందో చూడాలి అది. కానీ ఏదో ఒక బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులు అయితే ఉంటాయి నో డౌట్. ఆ ట్విస్టుల్లో మరి అవినాష్ అవ్వటం అన్నది చాలా గ్రేట్ థింగ్. అది వాళ్ళకి మాత్రం చాలా బూస్టింగ్ అది. నో డౌట్ ఈసారి నేను కూడా పర్సనల్‌గా అనుకున్నాను. అంటే ఎవరు వెళ్ళాలో నాకు తెలియదు గానీ కన్ఫర్మ్ వీళ్ళందరూ కష్టపడ్డారు. ఎంటర్‌టైన్ చేశారు మనల్ని. వాళ్ళలో ఎఫర్ట్స్ కనపడ్డాయి. ఎవరో ఒకళ్ళన్నా టాప్ 5లో ఉంటే బాగుండని ఒక ఆలోచన అయితే నాకు కూడా కలిగిందనే చెప్పాలి. ఎవరు అన్నది ఏంటంటే ఆడియన్స్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు. మరి టికెట్ టు ఫినాలే టికెట్ ద్వారా హౌస్‌లోకి వెళ్తాం అది ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్ళ వర్గం కూడా ఉంటది. అదేం తప్పులేదండి. నేను క్లియర్‌గా చెప్తాను దానిలో. ఎవిక్షన్ షీల్డ్ కావచ్చు, టికెట్ టు ఫినాలే టికెట్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని లోపలికి వెళ్తే ఎలాంటి తప్పు లేదు. కారణం ఏంటంటే హౌస్ మేట్స్‌లో చాలా రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆడియన్స్‌కి. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండుండొచ్చు. అలానే వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ నుండి ఓట్లు కూడా గట్టిగా పడొచ్చు. ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకైనా తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్‌గా సో మరి నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్కువ అంటే ఇప్పుడు ఒకరికి బాగా అభిమానిస్తున్నారంటే వాళ్ళలో చిన్న ఫ్లాస్‌ని కూడా వాళ్ళు పాజిటివ్‌గా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టపడతారు. వాళ్ళ మంచులోను, కష్టంలోను వాళ్ళు తోడుగా ఉంటారు. అలాంటప్పుడు ఆ ఫ్యాన్ బేస్ ఉండడం అనేది చాలా వరం లాంటిది. అలాంటప్పుడు మరి కొంత వాళ్ళకన్నా తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు నష్టపోతారు. కన్ఫర్మ్‌గా నష్టపోతారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలాంటి మంచి అవకాశాలన్నమాట. ఈ షీల్డ్ కావచ్చు, లేకపోతే టాప్ ఫినాలే అది కూడా ఈజీగా రావట్లేదు కదా! చాలా కష్టపడే గెలుస్తారు. కాబట్టి అది తీసుకొని లోపలికెళ్ళడంలో ఎలాంటి తప్పేం లేదు నాకైతే. అది ఎవరైనా సరే ఒక అవినాషే అని కాదు ఎవ్వరైనా సరే. ఆ! అంతే తప్ప కేవలం ఓట్ల ద్వారానే ఆడియన్స్ ఓట్ల ద్వారానే వెళ్ళాలి అనుకుంటే, కేవలం ఆడియన్స్ అందరూ ఓట్లేస్తేనే వాళ్ళకి ప్రతివారం ఇవ్వట్ల. అలా అందరికి నచ్చరు గూడా. ఎంత బాగా టాప్‌లో ఉన్నా గూడా ఆ వ్యక్తి అందరికి నచ్చుతాడని రూల్ ఏం లేదు గదా! ఎక్కువ మందికి నచ్చుతాడు అంతే. అంతే తప్ప ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్‌లు కాదు. అలా అని చెప్పేసి ఎవరు మిస్టర్ బ్యాడ్‌లు గాదు. సో, ఇది మంచి అవకాశం అన్నమాట. చూద్దాం మరి ఇది కరెక్టా కాదా? ఇంకో విషయం అసలైన ముందుగా అవినాష్ తప్పించుకోవాల్సింది అసలైన గండం ఏందంటే ఎలిమినేషన్ గౌండు. ఈ ఎలిమినేషన్ గండం దాటితేనే టికెట్ ఫినాల్ టికెట్ ఇస్తారు. అంత ఈజీగా టికెట్ ఫినాలే టికెట్ ఎవరు అవినాష్‌కి వచ్చినా గూడా కన్ఫర్మ్‌గా ఈ వీక్ ఎలిమినేట్ నుంచి గండం దాటాలి. ఎలిమినేషన్‌లో నుంచి సేవ్ అయితే తప్ప టికెట్ ఫినాలే టికెట్ రాదనమాట. ఇక ఇంటిగా టాప్ 5లోకా అన్నది అవినాష్ చేతిలోనే ఉందది. అంటే అవినాష్ ఫ్యాన్స్ చేతిలో ఉంది. లేదా అభిమానుల చేతిలో ఉంది. ఇక ఆ ఫ్యాన్స్ ఎలా ఓట్లు వేస్తున్నారన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కొంత ప్లానింగ్ జాగ్రత్తగా ఉండాలి. అందరికి ఓట్లు వేసుకోండి. దీని మీద బేస్ చేసుకొని ఈ వార్తను లీక్ చేసుకొని ఈ వార్తను బట్టి మీరు ఓట్లు వేయమాకండి. కన్ఫర్మ్‌గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి మాత్రం విపరీతంగా ఓట్లేయండి. అవినాష్ బాటమ్‌లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అవినాష్‌కి టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి గట్టిగా ఓట్లేయాలి అని ఒక వాదన అయితే వస్తది. అట్లా అని అలా పూర్తిగా ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఓట్లు వేయకుండా ఉన్నా కూడా మీ ఫేవరెట్ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడతారు. అది పృథ్వీ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. సో, కన్ఫర్మ్‌గా తేజ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, మీ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందంటున్నారు. కాబట్టి ఆ డబుల్ ఎలిమినేషన్‌లో అవినాష్ లేకుండా ఉండడం అన్నది ఇప్పుడు అవినాష్‌కి పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఒక ఎలిమినేషన్ అయితే ఎట్లా కూడా సేవ్ అవ్వచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే డబుల్ ఎలిమినేషన్ నుండి అవినాష్ సేవ్ అవ్వాలి. ఇది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. అంటే టికెట్ టు ఫినాలే సాధించడం కన్నా కూడా చాలా పెద్ద టాస్క్ ఏంటంటే అవినాష్‌కి ఈ 2 బాటమ్ 2లో నుంచి ఉండకుండా బాటమ్ 3లోకి వెళ్ళాలి. అంత ఓటింగ్ జరగాలి ఇప్పుడు అవినాష్‌కి.
సో అవినాష్ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండండి. అలానే మిగతా వాళ్ళు కూడా అసలు ఎక్కడా కూడా ఇలా ఇదవ్వమాకండి. ఏమాత్రం చిన్న అంటే అఫీషియల్ ఓటింగ్లో మావాడు సేవ్లో ఉన్నాడులే, మనోడు సెకండ్లో ఉన్నాడులే, మనోడు థర్డ్లో ఉన్నాడులే, మనోడు ఫోర్త్లో ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు లేదనుకో రిలాక్స్ అయ్యారా, మొత్తం కత్తి అంటే మెడ మీద కత్తి వేలాడుతున్నట్టే. సో బీ కేర్ఫుల్, జస్ట్ కీప్ ఆన్ ఓటింగ్ టు యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. అలానే ఎవరు ఉండాలనుకుంటున్నారు హౌస్లోకి, ఎవరు బయట నుంచి రావాలనుకుంటున్నారు, ఎవరు డిజర్వ్డ్, ఎవరు మిమ్మల్ని రియల్గా ఎంటర్టైన్ చేశారు, సో ఉన్న వాళ్ళల్లో కరెక్ట్గా వాళ్ళు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి మీకు ఎవరు కనపడ్డాయి, ఇప్పటిదా పడ్డ కష్టంతో పాటు ముందుకు వెళ్ళాలా లేదు, ఎవరైనా సరే పృథ్వీ కావచ్చు, అలానే ఇటు పక్క నబిల్ కూడా, మీరు నబిల్ కూడా సేఫ్లో ఉన్నాడు అనుకుంటున్నారు, పృథ్వీ కూడా సేఫ్లో అనుకుంటారు, లేదు పృథ్వీ, నబిల్, అవినాష్ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఒక నిఖిల్, గౌతమ్ తప్ప నాకు తెలిసినంత వరకు ప్రేరణ, విష్ణువులు కొంత ఫ్యాన్స్ కొంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా అది కూడా చెప్పలేమండి, అది కూడా జరగవచ్చు. ఎంతసేపటికి మనం అఫీషియల్లో వాళ్ళ ఫ్యాన్స్ కామెంట్స్ వాళ్ళన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనుకుంటాం, అలా ఏం లేదండి. ఇప్పుడంతా ఓటింగ్ పెరిగింది, న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేయడం మొదలు పెట్టారు. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే ఈ వీకెండ్ చాలా ట్విస్టులు జరగబోతున్నాయి. చూద్దాం మరి ఈ టికెట్ ఫినాలే నిజంగా అవినాష్కి వస్తే అది లోపలికి తీసుకెళ్తుందా, ఎలిమినేషన్ గండాన్ని దాడతాడా, డబుల్ ఎలిమినేషన్ అయితే బాటమ్ 2 నుంచి బాటమ్ 3లోకి సేవ్ అయ్యి ఇక టాప్ 5లోకి వెళ్ళడం అవినాష్కి పెద్ద ఛాలెంజ్. మరి ఇది ఎలా అవినాష్ డీల్ చేస్తాడో చూద్దాం. బిగ్ బాస్ ఇంకెన్ని రకాల లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటున్నట్లుగా లిమిట్లెస్ ట్విస్టులు ఇంకెన్ని పెడతాడు టీటీఎఫ్ ఇచ్చే లోపల. సో వార్తలు బయటకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, అవి నిజమా లేదా అని పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ముందు హౌస్లో ఉంచడానికి మాత్రం విశ్వ ప్రయత్నం చేయండి, ఓటింగ్ మాత్రం వేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.